ఏప్రిల్ నెల ప్రారంభమై కొత్త ఆర్థిక సంవత్సరం అయితే వచ్చేసింది. కాబట్టి కొంత మార్పు కూడా వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ద్రవ్య విధానంలో కొంత మార్పు ఉంటుంది. కాబట్టి చాలా మంది ఈ విషయాలను అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లింపు 20,000 వరకు 10% చొప్పున జీతం, వేతనం, బోనస్ లేదా కమిషన్ చెల్లింపులపై టీడీఎస్ తగ్గించబడుతుంది. మొత్తం ఆదాయపు పన్ను విధించదగినటువంటి ఆదాయం కంటే కూడా తక్కువగా ఉంటే పొదుపు ఎఫ్డి ఖాతా పన్ను విధించబడదు. క్రిప్టో లావాదేవీలను ఐటీఆర్లో దాచలేము, ఎందుకంటే కంపెనీలు వాటిని పన్ను అధికారులకు వెల్లడించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కూడా నిష్క్రియ మొబైల్ నెంబర్స్ను లింక్ చేయబడినటువంటి యూపీఐ ఐడీలను ఎన్పిసిఐ తొలగిస్తోంది. దీని వలన కొంత తేడా ఉంటుంది. అనేక ప్రాంతాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సబ్సిడీ ఆహార ధాన్యాలను నిరంతరం కూడా స్వీకరించడానికి రేషన్ కార్డ్ ఈ కేవైసీ అయితే తప్పనిసరి. అలా చేయడంలో విఫలమైతే రేషన్ కార్డు నిష్క్రియం కావచ్చు లేదా రద్దు చేయబడవచ్చు. ఫలితంగా ప్రయోజనాలు అయితే కోల్పోవచ్చు. కేవైసీ ఫాస్ట్రాగ్ లేకపోతే డీయాక్టివేట్ చేయబడుతోంది లేదా బ్లాక్ లిస్ట్ చేయబడుతోంది. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. ఇది బ్యాంకులు కస్టమర్ యొక్క గుర్తింపు మరియు చిరునామా గురించి సమాచారాన్ని పొందేటువంటి ప్రక్రియ.